అందరికీ నమస్కారం. ఎప్పుడైనా అనిపించిందా దేవుడు ఒక్కడే అంటారు, మరి ఇన్ని పేర్లేంటే అని? చాలా ఆసక్తికరమైన ప్రశ్న కదూ. ఈ రోజు మనం ఇదే విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకే సత్యం, కాని పేర్లు మాత్రం 1000. పదండి, ఈ ప్రయాణం మొదలుపెడదాం. సరే, ముందుగా అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న, అసలు దేవుడి పేరేంటి? మనందరికీ జీవితంలో ఒక్కసారైనా ఈ సందేహం వచ్చి ఉంటుంది. కాని దీనికి సమాధానం మనం అనుకున్నంత సులభం కాదు, చాలా లోతైనది, చాలా ఆశ్చర్యకరమైనది కూడా. అయితే ఈ ప్రశ్నకు సమాధానం ఏదో ఒక పేరులో లేదు. అస్సలు విషయమేంటంటే, ఆ పేర్ల వెనక ఒక అద్భుతమైన సూత్రం దాగి ఉంది. ఆ సూత్రం తెలిస్తేనే ఈ 1000 పేర్ల వెనకున్న రహస్యం మనకు అర్థమవుతుంది. ఇంతకీ ఏంటా సూత్రం? చూద్దాం రండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఒకటుంది. మన ఆధార గ్రంథాల ప్రకారం దేవుడికి మనలాగా ఒక భౌతిక రూపమనేది లేదు. అందుకే మనం పిలిచే పేర్లు ఏదో ఒక వ్యక్తిని పిలిచినట్టు కాదు. మరి ఏంటి? అవి ఆయన స్వభావాన్ని, ఆయన తత్వాన్ని వర్ణించేవి అన్నమాట. వీటినే గుణవాచక, కార్యవాచక నామాలు అంటారు. పెద్ద పెద్ద పదాలు అని కంగారుపడకండి. సింపుల్గా చెప్పాలంటే, ఈ పేర్లు దేవుడు ఎలాంటివాడో చెప్తాయి. అంటే ఆయన గుణగణాల గురించి, లేదా ఆయన ఏం చేస్తాడో వివరిస్తాయి. అంటే ఆయన పనుల గురించి. అంతే తప్ప ఆయన రూపం గురించి కాదు. ఈ చిన్న తేడా అర్థమైతే మొత్తం విషయం క్లియర్ అయిపోతుంది. సరే, ఈ సూత్రం బాగానే ఉంది. కానీ ఇది వేర్వేరు మతాల్లో ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు మనం అదే చూద్దాం. ప్రపంచంలోని కొన్ని ప్రధాన మతాల్లోకి ఒక చిన్న ప్రయాణం చేద్దాం, పదండి. ఉదాహరణకు హిందూ మతం తీసుకుందాం. ఇక్కడ భగవంతుణ్ణి శివుడు అని పిలుస్తాం. శివుడు అంటే ఒక వ్యక్తి పేరు కాదు. ఆ మాటకు అర్థం శుభప్రదమైనవాడు అని. అంటే అంతా మంచే చేసేవాడు, మంగళకరుడు. చూసారా, ఇది ఆయన గుణాన్ని సూచిస్తోంది కదా. అలాగే ఇస్లాంలోకి వస్తే భగవంతుణ్ణి అల్లా అని పిలుస్తారు. ఈ పేరుకి అర్థం ఆరాధనకు అర్హుడైన ఒకే ఒక్క దైవం. ఇది కూడా ఆయన ఏకత్వాన్ని, ఆయన గొప్పతనాన్ని సూచిస్తుంది. ఇక క్రైస్తవంలో చూస్తే ముఖ్యంగా పాత నిబంధనలో యెహోవా అనే పేరు వాడతారు. దీని అర్థం నేను ఉన్నవాడను, లేదా ఎప్పటికీ ఉండేవాడిని అని. ఇది కూడా ఆయన అస్తిత్వాన్ని, ఆయన స్వభావాన్ని వర్ణించే పేరే కదా. బౌద్ధులైతే దివ్య జ్యోతి అంటారు. పేర్లోనే ఉంది కదా, దైవికమైన కాంతి అని. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఆ పరమసత్యం యొక్క జ్ఞాన స్వరూపాన్ని ఎంత అద్భుతంగా వివరిస్తోంది ఆ పేరు. ఇక జైనమతంలో అదే శక్తిని అరిహంతుడు అంటారు. అంటే శత్రువులను జయించినవాడు అని. ఇక్కడ శత్రువులంటే బయటివాళ్లు కాదు, మన లోపల ఉండే కోపం, అహంకారం లాంటివి అన్నమాట. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ప్రతి మతం ఆ పరమసత్యాన్ని వర్ణించడానికి ఎంత ప్రత్యేకమైన పదాన్నెంచుకుందో. ఇక సిక్కుమతంలో కూడా ఇలాంటి వర్ణనాత్మక పేర్లు చాలా ఉన్నాయి. ఏక్ ఓంకార్ అంటే దైవం ఒక్కడే అని. నిరాకార్ అంటే ఆకారం లేనివాడు అని. అలాగే సత్ చిత్ అకల్ అంటే కాలానికి అతీతమైన సత్యం అని. ఇవన్నీ ఆ పరమాత్మ యొక్క ఒక్కో లక్షణాన్ని మనకు తెలియజేస్తున్నాయి. సో, ఇవన్నీ చూశాక మనకేమర్థమవుతోంది? పేర్లు వేరు కావచ్చు, పిలిచే విధానాలు వేరు కావచ్చు, కాని అన్ని మతాలవాళ్లు పిలిచేది ఆ ఒక్క పరమాత్మనే. ఇది ఎంత గొప్ప ఐక్యతాభావననిస్తోందో కదా. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఉదాహరణలు, తెలుసుకున్న సూత్రం, వీటన్నిటినీ కలిపి చూస్తే మనం మొదటడిగిన ప్రశ్నకు ఒక అద్భుతమైన ముగింపు దొరుకుతుంది. మహాత్మా బస్వేశ్వరులు చెప్పిన ఈ మాటలు ఈ విషయాన్ని ఒక్క లైన్లో చెప్పేశాయి. దేవుడొక్కడే, నామాలు అనేకం. అంతే. ఈ ఒక్క వాక్యం మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నదంతటికీ సారాంశం. నిజానికి భగవంతుడికే 1000 కాదు, 1000 పేర్లున్నాయని అంటారు. మనకు విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం గురించి తెలుసుకదా. అవే దీనికి గొప్ప ఉదాహరణలు. ఈ 1000 అనే సంఖ్య ఆ అనంతమైన తత్వానికున్న అనంతమైన గుణాలకు ఒక ప్రతీక అనుమాట. కాబట్టి చివరగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, ప్రతి పేరు, ప్రతి మతం ఆ ఒక్క పరమసత్యాన్ని చేరుకోవడానికి ఒక్కో దారిలాంటిది. అంతే, గమ్యం ఒక్కటే, దారులు మాత్రమే వేరు. ఈ విశ్లేషణ ముగింపులో ఒక ప్రశ్న తలెత్తుతుంది. మనకు తెలిసినవి ఇన్ని. మరి
మనకు తెలియకుండా ఒకే సత్యానికి ఇంకా ఎన్ని పేర్లుండుండొచ్చు? ఒక్కసారి ఆలోచించండి.